పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలు చిరుతపులి భయంతో వణికిపోతున్నాయి. రాత్రి అయితే చాలు ప్రజలు వణికిపోతున్నారు. పగలు బయటకు వెళ్లాలన్నా పొలం పనులు చేయాలన్నా హడలెత్తిపోతున్నారు. 15 రోజులుగా పెద్దపులి పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా నల్లజల్ల, ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో సంచరిస్తూ ప్రజలకు పులి చుక్కలు చూపిస్తోంది. మొదట పులి ముద్రలను గుర్తించినప్పుడు అవి హైనా పాదముద్రలని అధికారులు ప్రజలు అనుకున్నారు. కానీ ఆ పాదముద్రలను పరీక్షలకు పంపగా అవి పెద్ద పులి పాదముద్రలని గుర్తించారు. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. పెద్ద పులి పోలవరం అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. బుట్టాయిగూడెం మండలంలో మొదట పులి జాడ కనిపించింది. ఆ మండలంలోని ముంజులూరు గ్రామ సమీపంలో 10 రోజుల క్రితం ఒక ఆవును పులి చంపేసింది. నల్లజల్ల మండలంలోని అయ్యవరంలో ఉంటూ రాత్రివేళ సుమారు 20 కిలోమీటర్లు తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారణకొచ్చారు. అయితే అయ్యవరం ప్రాంతంలోనే పులిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అయ్యవరంలో బోను కూడా ఏర్పాటు చేశారు. పులిని పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలు అడవిని గాలిస్తున్నాయి. మరోవైపు అధికారులు ప్రజలకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. రాత్రివేళ ఒంటరిగా వెళ్లకూడదని, అదేవిధంగా పొలాల్లోకి వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దని, ఆ విధంగా చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి వల్ల ఎటువంటి నష్టం జరిగినా పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. పులి ప్రధానంగా రాత్రి వేళల్లో సంచరిస్తూ దేవినేని వారి గూడెం దగ్గర లేగ దూడను చంపేసింది. పులిని గమనించిన రైతు భయంతో చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. పశువుల కాపర్లు పులి భయంతో వణికిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాగ మాకు ఈ ఏరియా పులి ఎప్పుడూ లేదండి. మాకు ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు పులి వస్తాం గట్ట తెలియదు. దూడలు, పశువులు అన్నీ మా ఏరియాలోనే ఉంటాయి. 360 రోజులు కూడా సేవలోకి వస్తుంటాం. మాకు ఈ అధికారులు పట్టించుకుని మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మాకేంటంటే ఎప్పుడు 360 రోజులు సేల్లోకి వస్తుంటాం కాబట్టి కూలోళ్ళకి ఆగేసిన రానంటున్నారు. పులి గురించి భయం వేసి దాని గురించి మీరు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఒక 6 రోజుల కానించి పులి తిరుగుతుంది అంటున్నారండి. ఎవరో అప్పటికి గమనించలేదండి. నిన్న మట్టికి పులి వచ్చి ఇందాక తిరిగిందండి. జాడాలు కూడా కనపడినాయండి, చూశారు. ఆ పై అధికారులు కూడా వచ్చారు, చూశారండి. ఆ పైనుంచి దూకి వెళ్ళేటప్పుడు మొల తీగిన బొచ్చు కూడా తీసి చూసామండి మేము. అటు అలాగా అడవికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే మాకు ఇందాక భయం వేస్తుందండి. గొడ్లు కాచుకున్న వాళ్ళైనా, చేలోకి వచ్చే వాళ్ళకైనా, ఎవరికైనా కూలి రామన్నా వస్తలేదు. ఇక్కడ గత వారం 10 రోజులుగా పులి తిరుగుతుందని సంచారంతో అందరూ కూడా రాత్రులు కూడా అది కూడా నిద్రారాలు మానేసి తిరుగుతున్నారు. కానీ దొరకలేదు. కానీ ఇక్కడ గత రెండు రోజుల నుంచి ఇక్కడ పులి జాడాలు, పులి ఇక్కడ పడుకున్నట్టు నిన్న ఫారెస్ట్ రేంజ్ అధికారి వచ్చి చెక్ చేశారు. అయితే ఇది పులి ఉన్న మాట వాస్తవాన్ని వాళ్ళు కూడా నిర్ధారించారు. అయితే ఇక్కడ ఈ పులి తిరుగుతున్న తర్వాత ఎవరో కూడా చేలోకి రావడం కానీ ఇక్కడ పనిచేయడానికి కూడా ఎవరు రావట్లేదు. అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దయచేసి ఈ ఫారెస్ట్ అధికారులు కానీ, లోకల్ యంత్రాంగం కానీ మొత్తం అందరూ కూడా ఈ పులిని ఎక్కడుందో త్వరగా వీలైనంత త్వరగా దాన్ని పట్టుకుని ఇక్కడ ఈ భయభ్రాంతులు కూడా లేకుండా ప్రజలందరూ కూడా సుఖంగా జీవించేలాగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.